బచ్పన్ స్కూల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్పన్ స్కూల్ ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా రన్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని, రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో అవసరమని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రన్నింగ్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పరిగెత్తారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. రన్నింగ్ కార్యక్రమంలో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న మహిళలను స్కూల్ యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో బచ్పన్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు వర్కింగ్ ఉమెన్స్ పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గుడ్ టీచర్, గుడ్ గుడ్. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ, DWO మరియు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ హరికథా కళాకారుడు రాజు గారు హరికథను వినిపించి సభలో పాల్గొన్న వారిని ఆకట్టుకున్నారు. మహిళా శక్తి, సామాజిక అవగాహన అంశాలపై ఆయన చెప్పిన హరికథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పలువురు పాల్గొన్నారు. కొనగట్టుపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, వారి హక్కులు, సమాజంలో మహిళల పాత్ర గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామంలోని మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజా గాయకుడు గద్దార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే హాజరై గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడు గద్దార్ అని అన్నారు. ఆయన పాటలు సామాన్య ప్రజల్లో చైతన్యం నింపాయని, సమాజంలో మార్పు కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. గద్దార్ జీవితం యువతకు ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రథమ స్థానంలో ఉందని భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రం మెదక్ నందు ఆహార ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, DARE కార్యదర్శి డాక్టర్ మంగిలాల్ జాట్, అఖిల భారతీయ కార్యకారిణి సదస్య బాగయ్య, ఇతర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.
జీవ నియంత్రణ ప్రయోగశాలను పరిశీలించిన అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను శిలాఫలకంను ఆవిష్కరించి ప్రారంభించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో రైతులను తయారు చేయడం ఏకలవ్య ఫౌండేషన్ ముందు చూపుతో వ్యవహరిస్తుందని అన్నారు. కేవీకేలో రైతులకు వసతి గృహం కట్టడం మంచి ఆలోచన అని, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం అద్భుతం అని పేర్కొన్నారు. 200 గ్రామాల ప్రజలు, 7 సైంటిస్టులు ఇక్కడ పనిచేయడం మామూలు విషయం కాదని వెల్లడించారు. రైతులకు ఏ కష్టమైనా, ఏ ఇబ్బందున్నా వారి సమస్యల పరిష్కారం కోసం కేవీకే ముందుకు వస్తుందన్నారు. డ్రోనుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకుంటుందంటున్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి వ్యవసాయం చేసే విధంగా మన సంస్థలు ప్రయత్నం చేస్తాయని వీరు చెప్పారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ అందరికీ మెతుకులు పెట్టిన జిల్లా మెతుకుసీమ అని అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆర్గానిక్ వైపు పరిగెడుతుందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ కేవీకే అన్నారు. రైతులు ఏ రకమైన పంటలు పండిస్తే భవిష్యత్తు బాగుంటుందో కేవీకేల ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. ప్రతి ఒక్క సమయంలో ప్లాస్టిక్ నిషేధం చేద్దామని ముక్తకంఠంగా చెబుతున్నామని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజు మా ఇంట్లోకి ప్లాస్టిక్ రానివ్వమని మహిళలు ప్రమాణం చేయాలన్నారు. ఇంటి మీద ఉన్న డాబాలలో, ఇంటి ముందు ఉన్న పెరటిలో మొక్కలు నాటుకోవాలని, ఇండ్లపై సోలార్ ప్లేట్లు పెట్టుకుని విద్యుత్ ఉపయోగించుకోవాలన్నారు. ఇరాన్ యుద్ధం వలన గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని, మన ఇంటి దగ్గర బయోగ్యాస్ ని ఉత్పత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి యుద్ధాలు వచ్చినా గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఎలక్ట్రిక్ సిఎన్జి వాహనాలు వాడటం వల్ల చమురు నిల్వలు లేవని భయపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రతి రైతు తానే తనకు అవసరమైన పెరటిలో పశువుల పెంపకంతో పాటు కూరగాయల సాగు చేపట్టాలన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు నడిపిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మంగిలాల్ జాట్ సెక్రటరీ డిఏఆర్ఈ మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. అఖిల భారతీయ కార్యకారిణి సదస్య బాగయ్య మాట్లాడుతూ రాజకీయాల పక్కన పెట్టి మన గ్రామాల అభివృద్ధి చేయాలన్నారు. అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ల్యాబ్ కోసం టాటా కంపెనీ సహాయం చేసిందని వెల్లడించారు. ఉగాది నుండి భూమి సుపోషణ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో దేవాలయం వద్ద చేయాలన్నారు. ఆవు పేడతో, ఆవు మూత్రంతో భూమిని కాపాడాలని చెప్పారు. పశువుల ఎరువు, ఆవు మూత్రం ద్వారా డబ్బు వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటే ఒక కృషి విజ్ఞాన కేంద్రం మన మెదక్ జిల్లాలో ఉందన్నారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం గొప్పతనాన్ని కొనియాడారు. చివరిగా వ్యవసాయ యంత్ర పుస్తకావిష్కరణ నిర్వహించిన అనంతరం ముఖ్య అతిథులను శాలువాలు, మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, శ్రీదేవ్ కుమార్, డిఏఓ మెదక్, కౌడిపల్లి మండల వ్యవసాయ అధికారి స్వప్న, టాటా కెమికల్స్ ముంబై రాజీవ్ రత్న, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఏటీఏఆర్ఐ ఎక్స్ హైదరాబాద్ డాక్టర్ భాస్కరన్, సైంటిస్ట్ అటారై ఎక్స్ హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఈజీవీఎఫ్ డైరెక్టర్లు డాక్టర్ సి మల్లారెడ్డి, రమేష్ గోరంట్ల జీ, డైరెక్టర్ చిటి బాలసుబ్రహ్మణ్యం, వి ఓంకార్ యాదవ్, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు, ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.